హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వినయ్ క్రియేటర్స్. ఇది లంగావోణి సెట్ అండి. చూసారు కదా తమ్నైల్లో. ఇది ఒరిజినల్ క్లాత్ బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్తో ఇప్పుడు మనం కటింగ్ చూద్దాము. ఇదేమో లంగా పీసు. ఇది లంగా సెట్ రెండు పాతిగా ఉండింది. దీనిలో నుంచి కొంచెం మనం హ్యాండ్ కోసం డిజైన్ తీసుకోవాలి. హ్యాండ్ డిజైన్ కోసం చిన్న పీస్ తీసుకుంటాను. ఇది ఓణి. దీనికి మనం అంచు కుడితే సరిపోతుంది. దీనికి మనం చేయాల్సింది ఏముండదు. చూడండి, దీనికోసం 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ కదా, అందుకోసం, అంటే ఎల్ హ్యాండ్ కదా, అందుకోసం మొదటిగా మనము నడుము కొలత తీసుకోవాలి. ఇది కాదు, నడుము కొలత తీసుకోవాలి. మొదటిగా నడుము దగ్గర నుంచి ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కాజా పట్టీని తీసేసి కాజా పట్టీ చివరి వరకు ఉన్న కొలతను తీసుకుంటాము. 30 ఇంచీలు ఉండింది, 30 ఇంచెస్ వచ్చింది. ఈ 30 ఇంచీలకి ఖర్చుల కోసము, టక్స్ కోసము మొత్తం కలుపుకొని మొత్తం 12 ఇంచీలను మనం యాడ్ చేసుకుంటాము. దీనిలో 4వ వంతు భాగాన్ని మనం మార్క్ చేసుకోవాలి. అది నడుముకు వచ్చిన కొలత అనమాట. ఇప్పుడు చివర్లోను సమానంగా లేవు కాబట్టి సమానంగా ఉండేలాగా ఫస్ట్ ఒక లైన్ గీసుకుందాము. ఈ విధంగా ఒక లైన్ గీసుకోండి. క్రాస్ లేకుండా గీసుకోవాలి. క్రాస్ ఉంటే మళ్ళీ ఫిట్టింగ్ మారిపోతుంది. ఈ విధంగా 10.5 ఇంచెస్కి ఒక మార్క్ చేశాను. ఇప్పుడు ఛాతీ కొలత తీసుకుందాము. చంక కింద నుంచి చూడండి, ఈ కుట్టు దగ్గర నుంచి చివరి వరకు ఇలాగా మార్క్ చేసుకుంటే 18 ఇంచీలు ఉంది. దీనిలో హాఫ్ తీసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ కలిపాను. మొత్తం కలిపి 10.5 అయింది. నడుము కొలత, ఛాతీ కొలత రెండు ఒకే రకంగా వచ్చాయి. అన్ని బ్లౌజులకి ఒకే రకంగా రావాలని లేదు. కొంతమందికి ఛాతీ ఎక్కువ ఉండొచ్చు, లేదా కొద్దిమందికి నడుము ఎక్కువ ఉండొచ్చు. ఈ బ్లౌజ్కి అయితే సమానంగా వచ్చింది. ఇప్పుడు పొడవు తీసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి కింద టక్స్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు లాగి పట్టుకొని ఈ విధంగా కొలత చూసుకుంటాము. 13.5 ఇంచీలు అలాగా ఉండింది. దీనికి ఖర్చు కలుపుకొని 14 ఇంచీలు తీసుకున్నాను. మొత్తం 14 ఇంచీల దగ్గర ఒక మార్క్ చేసుకుందాము. ఈ విధంగా అదే 14 ఇంచీల మధ్యలో ఒక చోట మార్క్ చేశాను. ఈ విధంగా మార్క్ చేస్తున్నా. చివర కూడా ఒక మార్క్ చేసుకొని మొత్తం స్ట్రైట్ లైన్ గీసుకుందాము. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ అంటాము. ఎందుకంటే చూడండి, 28, 29, 30 వరకు ఉన్న బ్లౌజ్ని చిన్న సైజు బ్లౌజ్ అంటాము. 30 నుంచి కిందికి ఎంత నెంబర్ ఉన్నా చిన్న సైజు బ్లౌజ్ అంటారు. 32 నుంచి ఇంకెంత పెరిగినా కానీ పెద్ద సైజు బ్లౌజ్ అంటారనమాట. ఇది మనకి మొండి గుర్తుగా పెట్టుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి 30 ఇంచీలే ఉండింది కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కింద అన్ని కొలతలు చిన్న సైజు బ్లౌజ్ సంబంధించి వస్తాయి. షోల్డర్ కొలత ఒక 5 వరకు తీసుకున్నాను, సరిపోతుంది. 3 ఇంచీలు షోల్డర్ పెట్టాను. ఇది నడుము కొలత. నడుము కొలత తీసుకోవచ్చు, లేదంటే నెక్ దగ్గర నుంచి డౌన్ తీసుకోవచ్చు. నడుము దగ్గర నుంచి ఈజీగా ఉంటుంది కాబట్టి 4 ఇంచీల దగ్గర మార్క్ చేశాను. ఇక్కడ నెక్ కొలత ఎంత వచ్చింది? 1.30 ఉంది. ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 2.25 దగ్గర ఒక మార్క్ చేశాను. ఇది నెక్ డౌన్ కోసం అనమాట. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెంచడం వలన ఏమవుతుందంటే నెక్ షేప్ మంచిగా రౌండ్గా వస్తుంది, లేదంటే వేరే షేప్లో వస్తుందన్నమాట. ఇప్పుడు చంక డౌన్ చూపిస్తున్నాను. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 5 ఇంచీలు సరిపోతుంది. పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 5.5 దాకా పెడతాము. ఇది ఇటువైపు కూడా ఒక 5 మార్క్ చేశాను. దీన్ని కలుపుకుంటే మనకు స్క్వేర్ షేప్ వస్తుంది. ఈ స్క్వేర్ నుంచి మనం చంక రౌండ్ తీసుకుందాము. ఇక్కడ మధ్యకు ఒక లైన్ గీసుకోండి. ఈ విధంగా ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి 1.5, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 పెడతాము. అదే 32 నుంచి ఇంకా ఎక్కువ ఉంటే 1.5 పెడతాము. 40 దాటి ఉంటే 1.30 కూడా పెడతాము. అప్పుడు కొంచెం ఎక్కువ క్లాత్ వస్తుంది కాబట్టి పెద్ద సైజు వాళ్ళకి అడ్జస్ట్ అవుతుంది. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టాను. ఈ విధంగా కొత్తవారు ఈ విధంగా యూజ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇది లేకపోయినా కూడా ఆ మార్క్ కలుపుకుంటే ఈ విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంకను ఒకసారి మనం చెక్ చేసుకుందాము. చంక రౌండ్ ఎంతైతే వచ్చిందో అదే కొలత, మనం ఇక్కడ మార్క్ చేసుకున్నప్పుడు చూడండి, పైన ఖర్చు వదిలిపెట్టేశాను. ఇక్కడికి వచ్చింది. ఇంతవరకు మనం ఎంతైతే ఛాతీ కొలత పెట్టామో అక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి.
కరెక్ట్గా 9 ఉంది కాబట్టి సరిపోయింది. అది కనుక సరిపోలేదు అంటే ఇంకా చంక పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి సరిపోయింది కాబట్టి ఇప్పుడు మార్క్ చేసుకుందాము. టక్స్ మార్క్ చేసుకుందాము. నడుము కొలతల నుంచి 8వ భాగం మార్క్ చేశాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఒక చిన్న బిట్ని తీసేసేయాలి. ఈ విధంగా చిన్న క్రాస్ తీసుకోవడం వలన ఏమవుతుందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ మంచిగా వస్తుంది. పైకి పీకు రావడం లాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దీన్ని నేను ఈ నెక్ కట్ చేయడం లేదు, ఎందుకంటే ఒక మోడల్ పెట్టమని చెప్పారు కస్టమరు. దానికోసం రౌండ్గా సర్కిల్ వచ్చేలాగా ఒక 1 ఇంచ్కి మార్క్ చేస్తూ ఈ విధంగా సర్కిల్ గీస్తున్నాను. యూట్యూబ్లో ఉన్న మోడల్ని చూసి నాకు అదే మోడల్ కావాలని చెప్పారు. హ్యాండ్ డిజైన్ కూడా చెప్పారు. నేను ఇందాక చెప్పాను కదా, మనము లంగా క్లాత్ నుంచి కూడా కొంత క్లాత్ తీసుకొని హ్యాండ్కి డిజైన్ చేయాలని చెప్పాను కదా. హ్యాండ్కి కూడా డైమండ్ షేప్లో పెట్టమని చెప్పారు. డైమండ్ షేప్లో హోల్ పెట్టేసి అది చూపిస్తాను. ముందు దీన్ని సర్కిల్ ఈ విధంగా తిరగవేసి చేసుకోవడం వలన సేమ్ ఇటువైపు ఏం గీసామో అదే రకంగా అటువైపు ముద్ర వచ్చింది కదా, దాని మీద థిక్గా గీస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఈ కొలత మధ్యలో ఉండేలాగా డిజైన్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ కొలత అనమాట. ఇది చూడండి, దీన్ని ఒక బ్యాక్ని 2 ఇంచెస్ హోల్డ్ చేసి వేసిన మార్కింగ్ అండి. చంక రౌండ్ కోసం ఒక 3/4 ఇంచ్ పెట్టాను. మామూలుగా ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. కాకపోతే ఈ పాప సన్నగా ఉండింది కదా, కొంచెం ఎక్కువ క్రాస్ తీసే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం 3/4 తీసాను. ఇది మార్క్ ఇదండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీడియో బాగా లెంతీగా ఉండింది, అంచేత కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. అర్థం కాకపోతే ఒకసారి చిన్నగా పెట్టుకుని మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, స్కిప్ చేయొద్దు. ఏ చిన్న పాయింట్ మీకు అర్థం కాకపోయినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు. కొత్తగా చూసేవారు స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా ఇప్పుడు ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉందని చెప్పారు, వాళ్ళకి అలాగే కావాలని చెప్పారు కాబట్టి అదే ఫ్రంట్ కొలత తీసుకున్నాను. వాళ్ళ బ్లౌజ్ కరెక్ట్గా లేదు అని అంటే అప్పుడు పెట్టే కొలతలంతా డిఫరెంట్గా ఉంటాయి. ఇది సేమ్ ఉండింది కాబట్టి బ్లౌజ్ ప్రకారంగా కుడుతున్నాం కాబట్టి అక్కడ 11.5 వచ్చింది, అదే మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి మనం కర్వ్ తీసుకుంటాము. ఇది లైన్ మీదనే మనకు వచ్చింది కాబట్టి మనం గీసిన ఏదైతే మార్క్ ఉందో అక్కడే వచ్చింది కాబట్టి సరిపోయింది. ఒక్కొక్కసారి కిందికి పైకి రావచ్చు అని చెప్పాను కదా ఫ్రంట్ కొలత, అప్పుడు మనకు ఇప్పుడు మనం చేసిన మార్క్ ఉపయోగపడుతుంది. ఈ టక్స్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు ఎంత కొలత ఉందో చూసుకొని అదే కొలతని ఇక్కడ మార్క్ చేద్దాము. ఇక్కడ కర్వ్ తీయండి. ఈ మార్క్ని కలుపుకొని కర్వ్ తీశాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేశాను. ఇప్పుడు ఎట్లా అయితే ఆది బ్లౌజ్లో ఉందో 2.5 ఆది బ్లౌజ్లో ఈ టక్స్ కోసం ఉంది. ఈ పెట్టిన మార్క్ దగ్గర నుంచి మరొక 2.5 ఇంకా చిన్న సైజ్ అయితే 2.5 కూడా తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి ఇప్పుడు నేను 2.30 మార్క్ చేశాను. ఇది సెంటర్ పాయింట్ కరెక్ట్గా వచ్చింది. 2 ఇంచీలు ఉండేలాగా దీనికి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేయడం వలన మనకు కప్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, మధ్యకి ఒక మార్క్ చేశాను. ఇది ఒక 2 ఇంచీలు ఉండేలాగా ఒక మార్క్ చేశాను. ఈ రెండింటికి మధ్యగా ఉండేలాగా ట్రయాంగిల్ వచ్చేలాగా 3వ టక్స్ ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ మధ్యలో చూసారు కదా, ఇది ఈ షేప్ వచ్చింది అంటే మనకు కప్ కరెక్ట్గా వచ్చింది అని అర్థం. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ లేదంటే 1/4 ఇంచ్ అలా పెంచుకుంటాము. 1/2 ఇంచ్ కాదు కానీ 1/4 ఇంచ్ వరకు పెంచుకుంటాము. ఇది నెక్ సర్కిల్ తీస్తున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా నెక్ సర్కిల్ తీయలేదండి. ఇలా తీస్తే మనకు వి షేప్లో వస్తుంది, కరెక్ట్గా యూ షేప్లో రాదు. అటాచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ అటాచ్ చేసుకున్న తర్వాత నెక్ పీస్ వేయబోయే ముందు చిన్న చేంజ్ చేస్తాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఎలాగైతే మార్క్ చేసామో అలాగే కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇట్లాగా నీట్గా కట్ చేయండి. ఇప్పుడు ఎక్కడైతే మనం టక్స్ పెట్టుకున్నామో అక్కడ చిన్న మార్క్ చేసుకోండి. అక్కడ చిన్న మార్క్ చేసుకుంటే రెండో వైపును కూడా టక్స్ మారకుండా ఉండేలాగా వస్తుందన్నమాట. ఈ విధంగా రెండింటికి మార్క్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ కోసం చివరలు సమానంగా ఉండేలాగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఉన్న బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి. ఇలాగే కుచ్చు పెట్టమని చెప్పారు. ఇక్కడ మధ్యలో డైమండ్ షేప్ రావాలి. ఈ కుచ్చు మా చివరిలో ఉన్న ఈ ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెద్దగా పెట్టాలి. దానికోసం
ఈ బ్లౌజ్ కొంచెం హ్యాండ్ తగ్గించి తీసుకోవాలి. 9.5 ఖర్చులతో కలుపుకొని 9.5 మార్క్ చేశాను. ఒక ½ ఇంచ్కి కలుపుకొని 9.5 మార్క్ చేశాను. వీటికి ఇప్పుడు 3 ఇంచులు కిందికి మార్క్ చేసుకొని, ఎందుకంటే 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేశాను. ఇది ఇటువైపు కూడా 9.5 మార్క్ చేసి చూడండి, ఇక్కడ కూడా హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేశాను. ఇది ఒక లైన్ కలుపుకోవాలి. ఈ విధంగా లైన్ కలుపుకొని ఇక్కడ మనకు చంక రౌండ్ వచ్చింది కదా, ఇందాక 8.5 వచ్చింది, 7.5 వచ్చింది. 7.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇక్కడ 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేశాను. ఈ 2 పాయింట్లను కలుపుకొని, మీకు కరువు రావాలంటే కరువు స్కేల్ ఉంది కదా, కరువు స్కేల్ లేకపోయినా కూడా ఈ విధంగా మనం షేప్ తీసుకోవచ్చు. కరువు స్కేల్తో కూడా తీయచ్చు, కానీ ఈ విధంగా తీస్తే మీకు ఇంకా ఈజీగా కరువు తీయడం ప్రాక్టీస్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉంది? 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేశాను. ఇప్పుడు వీటిని కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకొని హ్యాండ్ని కట్ చేసుకుందాము. ఒకసారి చెక్ చేసుకోండి, మనం అక్కడ చేసిన మార్కింగ్కి ఏదైనా చేంజ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఏదైనా మనకు సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడైతే సరి చేసుకోవచ్చు. కాబట్టి చూడండి, కరెక్ట్గా బ్యాక్లో మనం తీసిన చంక రౌండ్కి ఇప్పుడు తీసిన చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఎలా అయితే మార్క్ చేసామో కర్వ్ నీట్గా వచ్చేలాగా నీట్గా కట్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు డైమండ్ షేప్ కోసం మార్క్ చేసుకుందాము. ఇది మనం ఖర్చు కోసం మార్క్ చేసాం కదా, ఖర్చు తీసేసుకున్న తర్వాత మిడిల్కి రావాలి అని అంటే మొత్తంలో నుండి 3 ఇంచెస్కి 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, మొత్తం నుండి ఒక 3 ఇంచెస్ పై నుండి క్రింది నుంచి ఒక 3 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేశాను. వీటి రెండింటికి ఒక మధ్య పాయింట్ పెట్టుకొని, అంటే డైమండ్ షేప్ కరెక్ట్గా రావడం కోసం అండి, 1.5 ఇంచెస్ దగ్గర ఈ డైమండ్ షేప్ కోసం మార్క్ చేశాను. ఈ విధంగా మార్క్ చేస్తే క్రాస్ రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు డైమండ్ ఎంత కరెక్ట్గా నీట్గా కట్ చేసుకున్నామో మనకి స్టిచ్చింగ్లో కూడా అంతే నీట్గా వస్తుంది. జాగ్రత్తగా క్రాస్ పోకుండా నీట్గా కట్ చేయండి. ఈ విధంగా ఇక్కడ డైమండ్ షేపే కాకపోయినా సర్కిల్ పెట్టుకోవచ్చు, వేరే ఏదైనా షేప్ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా కస్టమర్ ఇది చూడండి, ఇక్కడ క్రాస్ తీయాలి. అయితే ఇప్పుడు నేను ఈ క్రాస్ తీయను, ఒరిజినల్ అటాచ్ చేసిన తర్వాత నేను క్రాస్ తీసి చూపిస్తాను. మన అన్ని వీడియోస్లో కూడా నేను అదే చెప్తాను, సాగిపోకుండా ఉండటం కోసం. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు షేప్ పట్టీ తీసుకుందాము. షేప్ పట్టీ కోసం 10 ఇంచెస్ ఉండేలాగా, కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఉండేలాగానే తీసుకుంటాను నేను. ఇప్పుడు నాకు అట్లాగే అలవాటు, ఎందుకంటే చివరిలో వచ్చిన చిన్న వేస్ట్ పీస్ని మనం తీసేసుకోవచ్చు. కరెక్ట్గా యాస్టీస్కి తీసుకున్నాము అంటే చివరికి వచ్చేటప్పటికి అంచుల దగ్గరకు వస్తే ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఇదిగోండి ఈ విధంగా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకుంటాను. స్టార్టింగ్లో 4 ఇంచెస్ పెట్టాను, మధ్యలో 3 ఇంచెస్, చివరిలో 3.5 ఇంచెస్ పెట్టాను. ఈ విధంగా షేప్ పట్టి తీసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్, ఇది షేప్ పట్టి, ఇది బ్లౌజ్ కటింగ్ అండి. ఇప్పుడు వీటి నుంచి ఒరిజినల్స్ నుంచి ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాము. దీనికి మోడల్ పెట్టాలండి. ఈ మనం ఈ నెక్కకు పెట్టే మోడల్ కొంచెం టైం తీసుకుంటుంది, అందుచేతనే కొంచెం వీడియో ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉంది. ఈ విధంగా ఒరిజినల్స్ని కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. మనం స్టిచ్ చేస్తున్నప్పుడు ఏ పక్కన కొంచెం పక్కగా జరిగినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని స్టిచ్చింగ్ చూద్దాము. ఈ బ్లౌజ్కి ఈ లంగాలో నుంచి చిన్న క్లాత్ తీసుకోవాలి. నెక్ కూడా కొంచెం డిజైన్ కావాలి కదా, దీని నుంచి కొంత క్లాత్ తీసుకుంటాను. అలాగే డిజైన్ క్లాత్ కూడా కొంచెం హ్యాండ్ కోసం తీసుకోవాల్సి ఉంది. మరి ఎక్కువ తీసుకుంటే లంగా సరిపోదు కాబట్టి ఒక 25 పాయింట్ల వరకే తీసుకుంటాను. ఇది చూడండి, మోడల్ కోసం నేను ఈ పీస్ తీసుకున్నాను. ఇది క్రాస్ పీస్. ఈ క్రాస్ పీస్ని
మనం డోరీ వేసుకుంటాం కదా, ఆ డోరీ వేసుకునేలాగా ఇది స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఒక పాదం వరుస వచ్చేలాగా మాత్రమే కుట్టు వేసుకుంటున్నాను. ఒక పాదం వరుస సమానంగా పడేలాగా వేసుకోవాలి, లేదంటే వచ్చే డోరీ సమానంగా రాదు. ఎగుడు దిగుడు వచ్చింది అంటే నీట్గా ఉండదు. దానికోసం సమానంగా ఒకే పాదం వరుస వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు దీనికోసం నేను మీకు ఒక టూల్ని చూపిస్తానండి. ఇదిగో చూడండి, ఈ టూల్ ఇది చాలా ఈజీగా ఉండిందండి. డోరీ తీసుకోవడం చాలా ఈజీగా వస్తుంది. ఇదిగోండి, హుక్ ఉంది కదా, ఈ హుక్ కొంచెం ఉన్న క్లాత్ని తగిలించి లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న ఘాటు పెడుతున్నాను, ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం మందంగా ఉంది కాబట్టి, లేదంటే మామూలుగానే ఈజీగా వచ్చేస్తుంది. నేను ఈ టూల్ని ఉపయోగించి చాలా డోరీలు తీశాను. ఈ విధంగా లాగేస్తే చాలా ఈజీగా నీట్గా చాలా మంచిగా వచ్చింది. ఇంత ఖర్చు ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఇంత ఖర్చు తీసేస్తే కొంచెం మనకి తాడు అనేది ఇంకా ఈజీగా తీయచ్చు. నేను కొంచెం నాకు థిక్గా కావాలని ఖర్చు మొత్తం ఉంచేసాను. మీరైతే ఒక పాదం వరుస ఉంచేసి మొత్తం ఖర్చు తీసేసుకొని డోరీ తీసారంటే ఇంకా ఈజీగా వస్తుంది. చూడండి, దీన్ని 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వచ్చేలాగా నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువే కట్ చేస్తున్నాను. వీటిని మొగ్గల్లాగా మనం చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా, సమానంగా ఈ విధంగా కట్ చేశాను. దీనికి ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇది లైనింగ్ క్లాత్ మాత్రమే. ఈ లైనింగ్ క్లాత్కి ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో లోపలి వైపునున్న మార్క్ మీదకు ఈ విధంగా పెట్టుకుంటూ సమానంగా ఉందా లేదా చూసుకుంటూ మొగ్గని చిన్న చిన్న మొగ్గలాగా వచ్చేలాగా పెట్టుకొని తర్వాత మనం దీని మీద బీట్స్ కుట్టుకోవాలి. దానికోసం చిన్న సర్కిల్ లాగా ఉండేలాగా పెట్టుకొని అన్ని మొగ్గలు సమానంగా వస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటూ నీట్గా నిదానంగా వేసుకుంటూ రావాలి. ఈ విధంగా వేసుకుంటే ఎగుడు దిగుడు లేకుండా వస్తాయన్నమాట. అందుకోసమే నేను 1 ఇంచ్ కోసం లైన్ గీసాను. ఇదిగో ఈ విధంగా చూసారా, సమానంగా ఎలా వచ్చాయో. ఇది చక్కగా వచ్చాయి కదా, నీట్గా వచ్చాయి. ఇప్పుడు దీని మీద ఒరిజినల్ క్లాత్ని చూడండి ఎలా వేస్తున్నానో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీటి మీద వేస్తున్నాను అనమాట. ఒరిజినల్ క్లాత్ని రైట్ సైడు అడుగు వైపు ఉండాలి. రైట్ సైడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా వేశాను. ఒరిజినల్ క్లాత్ అడుగు వైపుకు ఉండాలి, రాంగ్ క్లాత్ పై వైపుకు ఉండాలి. ఎక్కడైతే మనము ఫస్ట్ స్టిచ్ వేసామో మనం లైనింగ్ వైపు నుంచి ఇప్పుడు స్టిచ్ వేస్తున్నామండి. కలర్ ఒకే రకంగా ఉంది కదా, మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుందో లేదో అని చెప్తున్నాను. ఇప్పుడు మనం లైనింగ్ వైపున స్టిచ్ వేస్తున్నాము. ఆల్రెడీ మనం మొగ్గలు కుట్టడానికి వేసిన స్టిచ్ ఏదైతే ఉందో దాని మీదనే పడేలాగా నీట్గా చిన్నగా జాగ్రత్తగా వేయండి. కొత్తగా వేసేవారు జాగ్రత్తగా వేయండి. ఇదిగో ఈ విధంగా ఏ స్టిచ్ అయితే ఉందో అదే స్టిచ్ మీద వచ్చేలాగా ఈ విధంగా ఇలా వేయాలి. ఇప్పుడు ఏదైతే లోపల వైపున ఖర్చు ఉందో ఒక పాదం వరుస ఉంచి మిగిలింది మొత్తం ఇదిగోండి ఖర్చు వేస్తే ఈ విధంగా వస్తాయి. రెండింటి మధ్యలోకి మొగ్గలు రావాలి. ఒక పాదం వరుస ఉంచి కట్ చేయండి. కొంచెం ఎక్కువే ఉంచి కట్ చేయండి. మరీ దగ్గర కట్ చేశారంటే ఇబ్బంది అవుతుంది. స్టిఫ్గా గట్టిగా కట్ అవుతుంది, ఎందుకంటే మొగ్గలు కూడా సమానంగా కట్ అవుతూ ఉంటాయి కదా. కొత్తగా కట్ చేసే వరకు ఏమవుతుందంటే అది కత్తిరి తెలియకుండానే క్లాత్ మీదకి వెళ్ళిపోతుంది. కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. ఈ విధంగా చూసారు కదా, నీట్గా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు చిన్న చిన్న టాకాలు పెట్టుకోండి, ఎందుకంటే వెనక్కి తిరిగేస్తాం కదా. టాకాలు పెట్టకపోతే చిన్న చిన్న ఘాటు పెట్టండి. చుట్టూరు నెక్ చుట్టూరు ఘాటు పెట్టి ఈ విధంగా తిరగవేయాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైకి వచ్చేసింది. ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉందన్నమాట. ఇది చూసారా మొగ్గ, ఇదిగో ఈ మొగ్గలో మనం బీట్ కొడతాము. ఇప్పుడు పైన అణిగి ఉండేలాగా ఒక స్టిచ్ వేయండి. ఈ విధంగా స్టిచ్ నీట్గా అణిగి ఉండేలాగా స్టిచ్ వేశాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయింట్ వేసుకోండి. నీట్గా సమానంగా సర్దుకుంటూ సమానంగా అటాచ్ చేసుకోండి.
చక్కగా ఉండేలాగా సమానంగా వేయండి. ఇక్కడ ఒక్కొక్కసారి కొంతమందికి అంటే కొత్తగా నేర్చుకునే వారికి ఏమవుతుందంటే చిన్న తిత్తుల్లాగా వస్తాయి. అందుకని సర్దుకుంటూ నీట్గా చిన్నగా వేయండి. ఇప్పుడు ఈ ఖర్చుని కట్ చేసేద్దాము. నడుము పట్టీ వేస్తున్నాను. చిన్న బిట్ మిస్ అయింది ఇక్కడ. నడుము పట్టీని అంచు ఉన్న పట్టీని తీసుకొని నడుము పట్టీ వేశాను. డబల్ స్టిచ్ కూడా వేశాను. ఇది బ్యాక్ పార్ట్. దీనికి తర్వాత లేస్ వేసుకుందాము. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ని ఒరిజినల్కి అటాచ్ చేసుకుందాము. ఈ విధంగా సమానంగా పట్టుకొని అంచు వరుస ఉండేలాగా, ఒక పాదం వరుస ఉండేలాగా ఈ విధంగా వేయండి. దీన్ని ఇప్పుడు తిరగవేయాలి. భుజం ఎప్పుడైతే షోల్డర్ ఆగిపోయిందో అదే షోల్డర్ దగ్గర నుంచి సేమ్ అలాగే పెట్టుకుని మనం వేసాము అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా వస్తారు. లేదంటే తిరగలు మరగలు పడుతూ ఉంటాయి. ఎటువైపు వేస్తున్నామో చెక్ చేసుకొని వేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని మనం లైనింగ్ కరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి లైనింగ్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకుని చిన్న చిన్న ఘాటు పెట్టుకొని బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం కదా, అదే విధంగా చిన్న ఘాటు పెట్టుకొని వీటిని తిరగేసాము అంటే మనకు నెక్ వేసే పని అయిపోయింది. ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇట్లా తిరగేసేద్దాము. ఈ విధంగా తిరగవేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుందాము. సమానంగా సర్దుకుంటూ ఈ విధంగా అంచు పట్టుకుని నెక్ సమానంగా చేసుకుంటూ ఈ విధంగా వేయండి. చిన్న పీస్ తీసానండి, ఇందాక మిస్ అయినప్పుడు అది కూడా మిస్ అయింది. నెక్ దగ్గర మనం కటింగ్లో చెప్పాము చిన్న పీస్ తీస్తానని. చిన్న పీస్ మధ్యలో చిన్న పీస్ తీసాను, లేదంటే వీలాగా వచ్చేది షేపు. అటాచ్ చేస్తున్నాను చూడండి. దీన్ని కూడా ఒరిజినల్కి అటాచ్ చేశాను. ఈ విధంగా రెండవది కూడా స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాట్స్ వేసుకుందాము. మార్క్ చేసిన విధంగా డబల్ స్టిచ్ వేసుకోండి, అప్పుడు షేప్ నిలబడుతుంది. అదేవిధంగా రెండవ టక్స్ని కూడా ఈ విధంగా వేద్దాము. డాట్ అంటాము. రెండవ డాట్ని కూడా ఈ విధంగా వేస్తున్నాను. చంక దగ్గర నుంచి ఈ విధంగా వేశాను. ఇప్పుడు చూడండి కప్ షేప్ కనిపిస్తుంది మీకు. అది మనం ట్రయాంగిల్ లాగా తీసాం కాబట్టి ఈ విధంగా కప్ షేప్స్ వచ్చాయి నీట్గా. ఇప్పుడు వీటికి షేప్ పట్టీ వేసుకుందాము. షేప్ పట్టీ కోసం ఒరిజినల్ క్లాత్తో పాటు లైనింగ్ క్లాత్, దాంతోపాటు ఎక్స్ట్రా క్లాత్ కూడా తీసుకుంటాను. చూడండి ఇది ఒరిజినల్ క్లాత్. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని పెట్టాను, దాని మీద లైనింగ్ క్లాత్ని పెట్టాను. రైట్ సైడ్ వైపుని పెడుతున్నాను ఇప్పుడు. అదేవిధంగా అడుగు వైపును కూడా పెడుతున్నాను చూడండి. ఇది లైనింగ్ క్లాత్. ఇవి కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం ఇక్కడ వేస్ట్ క్లాత్ని తీసుకున్నాను. ఇది వేస్ట్ క్లాత్ మొత్తం తీసుకొని మొత్తం ఇప్పుడు 5 పొరలు కలుపుకొని మనం స్టిచ్ వేస్తున్నాము. అన్నీ వరుసగా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఒక్కొక్క పొరను కలుపుకుంటూ సమానంగా పెట్టుకోండి. ఈ డాట్ ముందు వైపు ఉండేలాగా ఈ విధంగా మడత పెట్టుకోండి. ఈ విధంగా మడత పెట్టుకుంటే షేప్ మారకుండా ఉంటుంది. సమానంగా పట్టుకొని ఒక్కొక్కసారి తెలియకుండా ఒక పొర జారిపోయే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని పొరలు పట్టుకున్నామా లేదా చూసుకుంటూ కొంచెం కొంచెంగా చిన్నగా స్టిచ్ వేసుకుంటూ రండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేది ఇది మొత్తం లోడింగ్ వచ్చేస్తుంది. ఈ విధంగా లోడింగ్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేయడం వలన ఈ పైన ఉన్న ఫ్రంట్ పార్ట్ని మొత్తాన్ని ఈ విధంగా చుట్టూ తిప్పుకొని మధ్యలోకి వచ్చేలాగా షేప్ పట్టికి పట్టుకొని ఈ చివర్లో వచ్చేలాగా స్టిచ్ వేసేసుకుందాము. ఈ విధంగా ఇప్పుడు మనకు చక్కగా నీట్గా ఖర్చుకు రాకుండా ఉండేలాగా లోడింగ్ వస్తుంది చూడండి. ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకొని ఈ వైపు నుంచి ఈ వైపు నుంచి ఈ విధంగా బయటకు తీసేయడం వలన షేప్ పట్టి వచ్చేసింది చూడండి.
చక్కగా వచ్చింది. పైన ఒక స్టిచ్ వేసుకుందాము. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే అణిగిపోయి కదలకుండా పడి ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే ఖర్చు కనిపించకుండా ఉంటుంది అడుగు వైపున కూడా. మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా, అందువలన కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని సమానంగానే పెట్టుకోవచ్చు. కొంచెం తగ్గితే తలకాయ నొప్పి ఎందుకు వచ్చిన గోలని చెప్పేసి నేను ఎక్కువ ఎక్స్ట్రా పెడతాను. ఈ కొనలు తీసేసుకొని ఇదే విధంగా రెండవ సైడ్ని కూడా పట్టీ వేసుకున్నాను. వీటికి ఇప్పుడు ఉక్స్ పట్టీ కాజా పట్టీ వేసుకోవాలి. ఏ వైపు ఉక్స్ పట్టీ వస్తుంది, ఏ వైపు కాజా పట్టీ వస్తుందో చూసుకొని వేయండి. ఇది బ్యాక్ సైడ్కి పెట్టాను. బ్యాక్ సైడు షేప్ పట్టీ మిషన్ వైపు ఉంది అంటే దానికి మనం కాజా పట్టీ వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ చూడండి, ఇదిగోండి ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి ఈ విధంగా పెట్టాను. రఫ్ లాక్కుని మనం పట్టీ వేయం కాబట్టి దీనికి ఆల్రెడీ మనం నెక్ వేసేసాం కాబట్టి ఇక్కడ ఉక్స్ పట్టీ వైపున కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా లాగేసుకుంటే ఉక్స్ పట్టీకి సంబంధించి ఈ విధంగా పెట్టుకొని సర్దుకుంటూ మడత చూడండి ఎటు నుంచి వస్తుందో చూసుకొని నీట్గా వేసుకోండి. ఈ విధంగా కాజా పట్టీ వేసాము. డబల్ స్టిచ్ వేయండి కాజా పట్టీకి. చూడండి పక్కనే వచ్చేలాగా కాజా పట్టీకి వేసుకుంటే, డబల్ స్టిచ్ వేసుకుంటే ఈ రెండు స్టిచెస్ మధ్యలో కాజా వస్తుంది. ఇదిగో చూడండి చక్కగా నీట్గా ఉంది కదా. అదేవిధంగా ఉక్స్ పట్టీ వేస్తున్నాను. ఉక్స్ పట్టీని ఇది ఒరిజినల్ సైడ్ పైకి ఉంది అండి, మిషన్ వైపుకి షేప్ పట్టీ ఉంది. ఇట్లా వేస్తే మనకి కాజా ఉక్స్ పట్టీ కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేశాను. అదే మనము నెక్కి పట్టీ వేసుకుంటే ఇలా ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఆల్రెడీ మనం నెక్ వేయడం అయిపోయింది కాబట్టి ఈ విధంగా వేస్తున్నాము. మామూలుగా మనం పైపింగ్ చేస్తే ఈ విధంగానే వేస్తాము. దీనికి కూడా లేస్ వస్తుంది, అందుకోసం ఇలా వేశాను. చూడండి ఈ విధంగా మడత పెట్టుకుంటూ వరుసగా నీట్గా సమానంగా వేసుకుంటూ ఇలా వేయండి. ఇది ఉక్స్ పట్టీ కంప్లీట్ అయిపోయింది. ఉక్స్ పట్టీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. చూసారా ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు వీటిని మనం బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్కి రైట్ సైడ్ పైకి ఉంది. వీటిని ఈ విధంగా వేసి షోల్డర్ జాయింట్ చేద్దాము. మరలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏ పనైనా సరే మనం హ్యాండ్స్ వేసుకుంటున్నప్పుడు కూడా అందుకే డబుల్ స్టిచ్ వేస్తాము. ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేశాను. ఇప్పుడు వీటికి హ్యాండ్స్ జాయింట్ చేయాలి. హ్యాండ్స్కి డిజైన్ ఏమని చెప్పారన్నాను కదా, ఇది రైట్ సైడ్. రైట్ సైడ్న లైనింగ్ పెట్టుకొని సమానంగా ఉందా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం అటాచ్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికి కుదరదు. రైట్ సైడ్ని పెట్టుకున్నాము. ఈ విధంగా ఇప్పుడు దీన్ని డైమండ్ షేప్ ఎక్కడైతే తీసుకున్నామో అదే డైమండ్ షేప్కి ఒక పాదం వరుస మాత్రమే ఉండేలాగా చూసుకుంటూ చిన్నగా నిదానంగా వేసుకుంటూ రండి. కార్నర్లో తిప్పుతున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ని వేస్తున్నాను. కార్నర్ దగ్గర తిప్పుతున్నప్పుడు నీట్గా సమానంగా వేసుకుంటేనే మనకి కటింగ్ నీట్గా వస్తుంది.
ఈ విధంగా మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాము. మూలలు ఏవైతే ఉన్నాయో మూలల దగ్గర చిన్న ఘాటు పెట్టుకోండి. ఎంతవరకు స్టిచ్ వేసామో అంతవరకు పెట్టుకోవాలి, స్టిచ్కి తగలకుండా. ఇప్పుడు మొత్తాన్ని తిరగవేసుకుంటే ఈ విధంగా వచ్చింది ఒరిజినల్ సైడ్. క్లాత్ అణిగి ఉండేలాగా అంచున పడేలాగా ఒక స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా హ్యాండ్కి డిజైన్కి సర్కిల్ వచ్చేసింది. ఇప్పుడు ఖర్చు మొత్తం తీసేసాను. జాయింట్ చేసుకొని 2 హ్యాండ్స్కి సంబంధించి ఇప్పుడు మనం క్రాస్ తీస్తున్నాం. చూడండి, మనం కటింగ్లో క్రాస్ తీయలేదు. ఇప్పుడు తీస్తే ఎగుడు దిగుడు లేకుండా సమానంగా వస్తాయని నేను ఎప్పుడైనా సరే జాకెట్ ఏది కుట్టినా ఇలా స్టిచ్ చేయబోయే ముందు మాత్రమే క్రాస్ తీస్తాను. ఇప్పుడు వీటికి హ్యాండ్కి మనం లంగా నుంచి తీసుకున్న క్లాత్ ఇది అంచు కుట్టాను. ఈ విధంగా లంగా నుంచి తీసుకున్న క్లాత్ని అంచు కుట్టుకొని ఇక్కడ చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకున్నాము. కస్టమర్ ఈ మోడలే అడిగారు. ఇంకా 2 స్టెప్స్ వచ్చేలాగా అడిగారు. కాకపోతే అంత క్లాత్ సరిపోదు, ఒక స్టెప్ పెడతానని చెప్పాను. ఎందుకంటే క్లాత్ 2.25 ఉండింది లంగా క్లాత్, అందుకోసం నేను ఒక వరుస మాత్రమే పెడతానని చెప్పాను. అలాగే ఈ హోల్స్ కూడా 3 హోల్స్ పెట్టమని అడిగారు. ఆ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి నేను హ్యాండ్స్కి 3 వస్తే అంత పెద్ద లుక్ రాదమ్మా అని చెప్పేసి 2 పెడతానన్నాను. ఒకేసారి పెద్దగా ఒకటి పెట్టమని చెప్పారు. సో అక్కడ పెద్దగా ప్లేస్ కూడా మనకి సరిపోదు కాబట్టి అంత క్లమ్జీగా అయిపోతుంది 3 పెడితే, అందుకోసం ఒకటే పెడతానని చెప్పాను అనమాట. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ పెట్టిన ఈ డిజైన్కి చుట్టూరు లేస్ వేస్తున్నాను. చూడండి, తర్వాత ఈ మధ్యలోకి చిన్న హ్యాంగింగ్స్ పెడతాను, మువ్వలు పెడతాను. ఈ విధంగా చుట్టూరు వచ్చేలాగా లేస్ని నీట్గా సమానంగా వేసుకోండి. ఎక్కడైతే కార్నర్ తిరుగుతుందో అక్కడికి చిన్న మడత పెట్టుకొని ఈ విధంగా తిప్పుకోవాలి. అప్పుడే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. డైమండ్ షేప్ పెట్టడం కొంచెం ఈజీ అండి. ఏ సర్కిల్ పెట్టాలన్నా లేదంటే వేరే ఏ సర్కిల్ అయినా కూడా కొంచెం కష్టంగా పెట్టాలి. ఎందుకంటే సర్కిల్ నీట్గా రావాలంటే చాలా జాగ్రత్తగా వేయాలి. కార్నర్స్ మాత్రమే కాబట్టి ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి, అంచులు వేస్తున్నాను కదా. ఇప్పుడు ఈ మధ్యలో చిన్న హ్యాంగింగ్ పెడతానండి. పైనుంచి కిందికి హ్యాంగింగ్ కుడతాను. మువ్వలు అంటాం కదా, బ్లౌజ్కి మనము వేసుకుంటాం కదా వెనక వైపున, ఆ హ్యాంగింగ్ ఒకటి మధ్యలో పెడతాను. అప్పుడు ఒక షేప్, అప్పుడు ఒక మోడల్లో వస్తుంది. ఇది హ్యాండ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము బ్లౌజ్కి అటాచ్ చేద్దాము. ఈ విధంగా సమానంగా పట్టుకోండి. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. మీరు షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే వేయండి. కొత్తగా నేర్చుకుంటూ కుట్టేవాడైతే ఖచ్చితంగా భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఈ చివర కుట్టిన తర్వాత మిగిలినది రెండో వైపు నుంచి తిప్పుకొని కుట్టండి. కరెక్ట్గా ఇలా కుడితే షోల్డర్ భుజం మీదకి ఏదైతే ఉందో మనం పెట్టుకున్న మార్క్ షోల్డర్ కుట్టు దగ్గరికి రావాలి. ఖచ్చితంగా అదే విధంగా వస్తేనే మనకు ఫిట్టింగ్ మంచిగా వస్తుంది. లేదంటే సర్కిల్ పెట్టిన డిజైన్ ఏదైతే ఉందో పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా వచ్చింది. చూసారా, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ నెక్కకి లేస్ వేద్దాము. ముందు వైపు కాజా పట్టి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టార్ట్ చేసుకొని కాజా పట్టి దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ, ఇది ఫ్లవర్ కాబట్టి మనకి చిన్నగా మోల్డ్ అవుతుంది, తిరుగుతుంది. మామూలుగా అయితే స్టిఫ్గా పట్టేస్తాయి. సర్కిల్ తిరగవు, చిన్న కుచ్చులాగా పెట్టుకోవాలి. మామూలు లేస్కి అయితే ఇది కొంచెం ఫ్రీగా ఉండింది, బాగానే ఉంది. అంచేత ఎటువంటి ప్లీట్ పెట్టక్కర్లేదు. పైగా ఇది ఫ్లవర్ కాబట్టి ప్లీట్ పెడితే బాగుండదు. చూడండి, మొగ్గ వరకు మాత్రమే కనిపించేలాగా వేసుకుంటూ వచ్చాను. ఈ బీడ్స్ని చూపించాను కదా, ఈ బీడ్స్ని పైకి కనిపించేలాగా ఈ విధంగా చూడండి, ఇలాగా బీడ్స్ని పైన కనిపించే విధంగా ఈ విధంగా 2 స్టిచెస్ వేసుకుంటూ
ప్రతి మొగ్గలో కూడా ఒక బీట్ కుట్టుకుంటూ రావాలి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇలా ప్రతి మొగ్గలో పైన ఉండేలాగా, లేదంటే మధ్యలో పడిపోతుందండి. ఇది మొగ్గ కాబట్టి కిందికి పడిపోతుంది. పైన మాత్రమే స్టిచ్ అయ్యేలాగా ఒక 3 టాకాలు వేసేలాగా వేశాను. మరీ ఎక్కువ వేసినా కూడా మనకి బీట్లో నుంచి సూది బయటికి రావడం కష్టం, అంచేత 3 వచ్చేలాగా వేశాను. ఇది చూడండి, బ్లౌజ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది లంగా అన్నమాట. ఈ లంగా మొత్తం ఎంత ఉందో మనం కొలత వేసుకోవాలి. నడుము మనకు హిప్ కొలత 32 రావాలి. ఇప్పుడు ఎంతైతే ఉందో అది మొత్తాన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఎలా అంటే మనం లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా మార్క్ చేస్తామో అదేవిధంగా 4 భాగాలు వచ్చేలాగా హాఫ్కి మరి వాడి మధ్యకి హాఫ్కి లాగా ఒక మార్క్ చేశాను. ఈ మధ్యకు ఇదిగోండి, ఇవి మధ్య అన్నమాట. ఈ ఒక్కొక్క మార్క్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేస్తాము. ఇది అంచు, ఒకవైపు అంచు లోపల వైపుకి స్టిచ్ చేస్తున్నాను. లోపల వైపుకి 2 మడతలు పెట్టుకొని మనం చీర అంచు కుడతాం కదా, ఆ విధంగా కొంతవరకు అంటే ఒక 8 ఇంచెస్ వచ్చేలాగా ఆ విధంగా స్టిచ్ 2 వైపులా వేసుకోవాలి. లంగాకి హిప్ సమానంగా వచ్చేలాగా మార్క్ చేసుకున్నాము. ఒక్కొక్క మార్క్ దగ్గరికి 8 ఇంచీలు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం పెట్టే ప్లీట్ని సమానంగా పెట్టుకుంటూ, ఇప్పుడు 32 ఇంచీలు ఉంది కదా, 4 భాగాలు చేసాము. ఒక్కొక్క భాగానికి 8 ఇంచీలు వచ్చేలాగా వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. అప్పుడు ఈజీగా మనకు కావాల్సిన నడుము వచ్చేస్తుంది. 4 భాగాలకు 4 8లు వచ్చేలాగా వస్తే సరిపోతుంది. ఫస్ట్ మార్క్ దగ్గరకు వచ్చేసరికి 8 మనకు 8 కావాలి. ఈ పైన మనం మళ్ళీ స్టిచ్ ఇంతవరకు స్టిచ్ వేయాలి. అందుకోసం మరి చిన్న చిన్న స్టిచెస్ వేస్తే బాగుండదు. అది మనకు కావాల్సిన హిప్ ఎంత ఉంది, క్లాత్ ఎంత ఉంది చూసుకొని మార్క్ చేసుకోండి. లేదంటే ముందుగానే మార్క్ చేసుకుంటే అప్పుడు మీకు ప్లీట్స్ సమానంగా వస్తాయి. ఈ విధంగా సమానంగా కుట్టుకుంటూ ప్లీట్స్ అంతా ఒకే రకంగా వచ్చేలాగా, మొదటి మార్క్ దగ్గరకు వచ్చేటప్పటికి 8 ఇంచెస్ వచ్చేలాగా. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మొత్తం కుట్టుకోవడం అయిపోయిన తర్వాత చేంజ్ చేయాలంటే చాలా కష్టం, మొత్తం తీసేసేయాల్సి ఉంటుంది. అందుకోసం అన్నిసార్లు చెప్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ ప్లీట్కి 3.5 ఇంచీలు లేదా 4 ఇంచెస్ 4 ఇంచీలు వచ్చేలాగా చూసుకొని 3.5 వేయచ్చు, లేదంటే 4 అయినా వేయచ్చు. 4 ఇంచీలు వచ్చేలాగా ఈ విధంగా రఫ్ లాక్కుని మరలా రెండవ ప్లీట్ దగ్గరికి వెళ్ళి సరి చేసుకోండి. ఈ విధంగా ప్రతి ప్లీట్ మీద కూడా 4 ఇంచీలు వచ్చేలాగా సమానంగా ముందుగానే మార్క్ చేసుకోండి. మీరైతే 4 ఇంచీలు ఎక్కడి వరకు వస్తుంది అనేది మార్క్ చేసుకొని అంతవరకు స్టిచ్ వేసి చివరిలో రఫ్ లాగాలి. లేదంటే ఏదైనా తగలగానే ఊడిపోతుంది, ఊరికే స్టిచ్ ఊడిపోతుంది కదా, అంచేత చివరిలో ఖచ్చితంగా రఫ్ లాగాలి. చూడండి, ఈ విధంగా మొత్తం స్టిచెస్ వేశాను. మొత్తం మీకు చూపిస్తూ ఉంటే ఎక్కువ లెంత్ అయిపోతుందని నేను వేసేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అయిపోయిన తర్వాత జాయింట్ వేసుకుంటాము. దీనికి మనము శారీ పెట్టికోట్కి వేసేలాగానే బందు వేసినట్లుగా చిన్నగా పెట్టి వేసానండి. ఇప్పుడు దీనికి మనం నడుము పట్టీను బందు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బందు వేశాను. మనం ఎట్లయితే శారీ పెట్టికోట్కి వేస్తామో అదే రకంగా వచ్చేలాగా చిన్నగా వేసాను అనమాట. దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, అందుచేత. ఇదిగోండి బ్లౌజ్కి మొత్తం బీడ్స్ కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. దీనికి ఇంకా డోరీస్ కట్టాలి. ఇప్పుడు ఈ కలర్ డోరీ నా దగ్గర లేదు, క్లాత్ కూడా అయిపోయింది, అంచేత నేను రెడీమేడ్ డోరీ వేయాల్సి ఉంది. అందుకే మీకు డోరీ వేయకుండా చూపిస్తున్నాను. అందంగా ఉంది కదండి. చూడండి, 3 ఇంచెస్ వచ్చేలాగా అక్కడ డోరీ వేస్తాను. హ్యాండ్ డిజైన్ ఈ విధంగా ఉంది. చూడండి, బాగుంది కదా. ఈ విధంగా మువ్వ కుట్టాను. హ్యాంగింగ్ అంటారు కదా, మనం బ్లౌజ్కి వేసే హ్యాంగింగ్స్ అన్నమాట. ఈ విధంగా వచ్చింది హ్యాండ్కి. బాగుంది కదండి. లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి.